ఈరోజు మా ఇంట్లో మండే అండి ఈరోజు. అందుకనే నేను ఈరోజు చికెన్ అవేమి తిన్ను, ఓన్లీ వెజిటేరియనే తింటాను. ఈరోజు కాకరకాయ తాలింపు చేశాను. కాకరకాయ తాలింపు ఎలా చేశానంటే, కాయ తెచ్చాను. ఆ కాయని లైట్గా చిన్న చిన్న బద్దలుగా కోసేసి ఉప్పు పసుపు బాగా పల్లించి ఎండలో కొంచెం ఆరబెట్టానండి. ఆరబెట్టాక ఆ తర్వాత ఉడకపెట్టనండి. ఇంక ఉడకపెట్టకుండా డైరెక్ట్గానే తిరుమత పెట్టేసి ఫ్రై చేశాను. చూడండి పొడి పొడి పొడిగా ఉంటుంది. అంటే ఇంకా దీంట్లో చక్కెర బెల్లము అవి ఎక్కర్లేదు, చేదుని చంపేస్తుంది, టేస్టీగా ఉంటుంది. కాబట్టి మీకు ఎవరైనా నచ్చినట్లయితే ఇలా చేసుకోవచ్చు. సో పప్పు చేశాను, పప్పు చారండి, పప్పు కాదు, నీళ్ళగా చేశాను చూడండి. ఎందుకంటే ఇది పప్పు చారు అంటారు. ఈ పప్పు చారుని ఎలా చేశానంటే, కందిపప్పుని పెసరపప్పుని రెండు మిక్స్ చేసేసి లైట్గా కొంచెం కారం వేసి ఎర్రగడ్డ టమాటా వేసి ఉడకబెట్టి పప్పు తిరగమాత పెట్టేసానండి. దీన్ని టేస్ట్ కూడా బాగుంటుంది. వైట్ రైస్ చేశానండి. అంతే ఫ్రెండ్స్, నా సౌండ్ ఇలా ఇంతేను. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టండి ఫ్రెండ్స్, అట్టా చూసుకోకుండా. ఓకే బాయ్.